హలో అండి, వెల్కమ్ టు విబివిఆర్ ప్రాజెక్ట్స్. ఇవాళ మన వీక్లీ న్యూస్లో నమస్తే తెలంగాణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడు పేపర్స్ చూద్దాము. సో ప్రజెంట్ గవర్నమెంట్ బుద్వేల్లోని 75 ఎకరాలు ఏవైతే టీఎస్ఐఐసి పరిధిలో ఉన్న భూములు ఉన్నాయో వాటిని అమ్మేసి 4,000 కోట్ల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలి అని చెప్పి చూస్తున్నారన్నమాట. ఎందుకు ఈ టీఎస్ఐఐసి పరిధిలో ఉన్న భూములే అని అంటే అవి ఆల్రెడీ కూడా డెవలప్ చేసి అన్ని మౌలిక వసతులు కల్పించి సిద్ధంగా ఉంచుతారట. సో అవి అమ్మడానికి వీలవుతుంది. అండ్ ఈ బుద్వేల్లో పరిశ్రమలు కూడా మంచిగా ఉండడం వల్ల అమ్మడానికి తొందరగా వీలవుతుంది, మంచి ధరకి పోతాయి అని చెప్పి ఈ ఏరియాలో అమ్ముతున్నారన్నమాట. అండ్ మిగతా ఏరియాస్లో కూడా ఎక్కడెక్కడ అమ్మడానికి వీలవుతుందో అవన్నీ కూడా అమ్మేద్దామని చెప్పి చూస్తున్నారు. అండ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మనం చూస్తే ఆగని ఫ్రీ లాంచ్ దందా అని చెప్పి కనిపిస్తుంది. ఇప్పుడు చాలా మందిని మేము తక్కువకే ఇస్తున్నాము, భూములని ఆఫర్ ప్రైస్ కింద ఇస్తున్నాము, స్పెషల్ ఆఫర్ అని చెప్పి మోసం చేస్తున్నారంట. ఎక్కువ మంది మోసపోతున్న వాళ్ళ దాంట్లో మధ్యతరగతి వాళ్ళే ఉన్నారంట. సో మీరు ఇక్కడ చూడండి, భారతి బిల్డర్స్ వాళ్ళు 60 కోట్ల వరకు కూడా మొత్తం అంతా కూడా సేకరించి తర్వాత దివాలా తీశారనమాట. సో ప్రజెంట్ వాళ్ళైతే జైల్లో ఉన్నారు. అండ్ మీరు ఇంకొకటి కూడా ఇక్కడ చూడండి, సాహితీ ఇన్ఫ్రా కంపెనీ వీళ్ళు కూడా సేమ్ 23 ఎకరాలలో భారీ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసి అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని తర్వాత చేతులు ఎత్తేసారనమాట. అండ్ సాహితీ ఇన్ఫ్రాటెక్, సో వీళ్ళు కూడా ప్రజెంట్ జైల్లోనే ఉన్నారు. సో ఇలా చాలా మంది పేదవాళ్ళని తక్కువ ధరకే ఇస్తున్నాం భూములు మీరు కొనండి ఇక్కడ అక్కడ అని చెప్పి సమీపంలోనే ఉందని మోసం చేస్తున్నారు. కాబట్టి మీరు కొనే వాళ్ళ ప్రీవియస్ వెంచర్స్, వాళ్ళ పట్ట కాగితాలు ఇవన్నీ కూడా చూసి జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఎందుకనంటే భూమి లిటిగేషన్లో ఉన్న భూములను కూడా మేము తక్కువ ధరకే ఇస్తున్నాము అని చెప్పి 45,000 ఇట్లా పెట్టేసి అమ్మేస్తున్నారంట. సో ఇక్కడ మీరు చూడండి ఎలా ఉంది ఏంటి అని. మీకు పేపర్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాము, మీరు చదవచ్చు. అండ్ ఈనాడులో మనకి ఏముందంటే సరైన సమయమేనా అని ఉంది. సో ప్రజెంట్ మనకి రిజిస్ట్రేషన్ ప్రైజెస్ పెంచుతున్నారు అని చెప్పి లాస్ట్ వీక్ చూసాము. సో దానికి ఇది కరెక్ట్ టైం కాదు అని చెప్పి మనకి నరెడ్కో జాతీయ అధ్యక్షులు అండ్ తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కావచ్చు, లేకపోతే క్రెడాయ్ అధ్యక్షుడు కావచ్చు, వీరందరూ కూడా వారి యొక్క ఒపీనియన్ అయితే షేర్ చేసుకోవడం జరిగింది. సో ప్రజెంట్ రిజిస్ట్రేషన్ ప్రైస్ ఎలా ఉన్నాయి అని అంటే 7.5 ఉంది, 5.5 దీంట్లో స్టాంప్ డ్యూటీస్ అయితే 0.5 ఏమో ట్రాన్స్ఫర్ డ్యూటీ ఉంటుంది, 1.5% ఏమో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. సో దీన్ని ఇంకా 100 to 150% పెంచాలనేది ప్లాను. అంటే అరౌండ్ 14 to 15% కావచ్చు. స్థిరాస్తుల యొక్క ప్రైజెస్ సవరించడం కరెక్ట్ నిర్ణయమే, కాకపోతే ఇప్పుడు కరెక్ట్ టైం కాదు అని వాళ్ళైతే వాళ్ళ ఒపీనియన్ని షేర్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుందని చెప్పి మనము ప్రీవియస్ వీక్ న్యూస్లో చూసాం కదా. సో దానికి ల్యాండ్ కూడా అవైలబుల్ ఉందని చెప్పి ఇచ్చారు. ఇన్ముల్ నెర్వలో 96 ఎకరాలు, లేమూరులో 83 ఎకరాలు, కుర్మల్గూడలో 92 ఎకరాలు, దుండమైలవరంలో 355 ఎకరాలు, ఇట్లా భూములు కూడా చాలా ఉన్నాయి. అండ్ దీంట్లో ఈ హెచ్ఎండిఏ ప్లాట్స్ వేసిన తర్వాత దాంట్లో 60% ఆఫ్ ద ల్యాండ్ రైతులే తీసుకుంటారు అనమాట, మిగతా 40% హెచ్ఎండిఏకి చెందుతుంది. సో వాళ్ళు దాన్ని ఎవరైతే పొటెన్షియల్ బయర్స్ ఉంటారో వాళ్ళకి అమ్ముతారనమాట. సో దీంట్లో 150-200 స్క్వేర్ యార్డ్స్ సైజెస్ కూడా ఉంటున్నాయి. ఎందుకు అని అంటే ఫర్ ద అవైలబిలిటీ ఆఫ్ ద ఆల్ క్లాసెస్, అంటే మిడిల్ క్లాస్ వారికి, మధ్యవర్తులకి, ప్రతి ఒక్కరికి కూడా అవైలబిలిటీ ఉండాలి కొనడానికి అన్నట్టుగా 150-200 చదరపు గజాల పరిమాణంలో కూడా వీటిని చేస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ పేజ్లో ఏముంది అని అంటే భవిష్యత్తులో మరింత ఎత్తుకు. సో బేసిక్గా ఈ పేపర్ మొత్తం కూడా ఏముంది అని అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా బాగుంది, దీని యొక్క వాల్యూ కావచ్చు, రిజిస్ట్రేషన్స్ కావచ్చు, కొత్త బిల్డింగ్స్ కట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా పెరిగాయి ఈ ఇయర్లో అని మోస్ట్ ఆఫ్ ద బిల్డర్స్ ఒపీనియన్ వాజ్ దట్ ద రియల్ ఎస్టేట్ మార్కెట్ ఈస్ గుడ్ రైట్ నౌ. అండ్ త్వరగా గృహప్రవేశం. సో ఇంటీరియర్ మీరు ఎప్పుడు చేసుకున్నా కూడా, అంటే మీ సొంత ఇంటీరియర్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అండ్ కిచెన్లో ఎలా చేసుకోవాలి, లేకపోతే మీ ఏసీకి ఫిట్టింగ్, వీటన్నిటికి కూడా ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అని ఇక్కడ ఇచ్చారు. సో పేపర్ లింక్ ఎలాగో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది కాబట్టి యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ షాద్ నగర్ వైపు షాందార్గా, సో షాద్ నగర్ రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా బాగుంది రైట్ నౌ. ఇప్పుడు ఇక్కడ రోజుకు 40 నుంచి 50 రిజిస్ట్రేషన్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఎవ్రీడే ఇక్కడ రిజిస్ట్రేషన్ల ద్వారా 5 to 10 lakhs కూడా వస్తున్నాయి అని చెప్పి మనకు ఈ న్యూస్లో తెలుస్తుంది. సో ఎందుకు షాద్ నగర్ బాగుంది అని అంటే ఇక్కడికి రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ అండ్ ఎయిర్వే కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ అన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి అని చెప్పి మనకి ఇక్కడ ఇస్తున్నారు. ఏంటి అని అంటే ప్రజెంట్ ఇది మున్సిపాలిటీ అండ్ షాపింగ్ మాల్స్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వ
ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, జూనియర్ డిగ్రీ కళాశాలలతో పాటు ఇంజనీరింగ్, బీఎడ్, ఫార్మసీ కాలేజీలు అండ్ విద్యా కేంద్రాలు అండ్ హాస్పిటల్స్, మాల్స్ ఇవన్నీ కూడా అవసరమైన ప్రతి సదుపాయం కూడా ఇక్కడ ఉంది. అందువల్ల ఇక్కడ మార్కెట్ కూడా చాలా బాగుంది. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గా దీన్ని చూస్తున్నారు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. అండ్ 3D విచిత్రం. సో మనం ప్రీవియస్ వీక్ లో IGBC ఎగ్జిబిషన్ జరుగుతున్నదని చెప్పి చూసాం కదా. సో దాంట్లో వీళ్ళు 3D విండోస్ ప్రజెంట్ చేశారనమాట. సో దిస్ ఇస్ ద 3D విండో. మీకు బయట స్టేడియం లాగా కనిపిస్తుంది కదా, అది యాక్చువల్లీ స్టేడియం కాదు, ఇట్స్ ప్రింట్ అనమాట, విచ్ దే హ్యావ్ అరేంజ్ ఇట్ ఆన్ ద విండోస్. సో ఇది మీరు లోపల ఇంటీరియర్ కిచెన్లో కావచ్చు, హాల్లో కావచ్చు, వేరే దగ్గర కూడా చేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ షాద్నగర్ మార్కెట్ చాలా బాగుంది అని చెప్పి ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇక్కడ మీకు క్లాసిఫైడ్స్ కూడా ఉంది. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ ప్లాట్స్ ఆర్ విల్లాస్, హౌసెస్, ఎనీథింగ్ యూ వాంట్, యూ కెన్ ఫైండ్ ఇట్ హియర్, ద అడ్వర్టైజ్మెంట్స్. ఇదండి ఇవాల్టి న్యూస్. And if you like this video, do like and subscribe, and I'll see you in the next video.